వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చేసి కొన్ని జిల్లాలలో మనకి జూలై నెల పెన్షన్లను పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనం ఈ వీడియోలో వచ్చేసి లైవ్ ప్రూఫ్తో సహా ఎటువంటి జిల్లాలలో రేపు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ కాబోతున్నాయో తెలుసుకుందాము. ఇక నిన్నటి వరకు 80% నుండి 70% పెన్షన్లను పంపిణీ చేశామని అయితే నివేదికను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మిగిలినటువంటి 30% ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ కాబోతున్నాయో, ఈ పెన్షన్ డబ్బులు విడుదల కాబోతున్నాయో మనమైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక ఇది ఇలా ఉండగా మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేర, డయాలసిస్, అదేవిధంగా ఎయిడ్స్ కలిగి ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు కొత్త పెన్షన్లు మరియు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేయనుందా అని అయితే చాలామంది ఈ రెండు కొత్త పథకాల మీద ఆరా తీరుతున్నారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఈ రెండు కొత్త పథకాల పైన ఆధారపడైతే ఉన్నారని అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి ఎవరెవరి ఖాతాలలో ఈ రెండు పెన్షన్ డబ్బులు అనేది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు అనేది ఎవరికి జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి. అంతేకాకుండా ఆ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. మీరు చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ దయచేసి ఈ వీడియో అంతా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారి లబ్ధిదారుల ఖాతాలలో కూడా నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో రేపు జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారో మన రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక మొదటగా మిగిలి ఉన్నటువంటి ఈ మంచిర్యాల, సిరిసిల్ల, ములుగు, కరీంనగర్, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు రేపు. ఇక బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులు పొందని వారి ఖాతాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోలేరు. సో తప్పకుండా ఆ అప్డేట్స్ అనేది మీరైతే చేయించుకొని రెడీగానైతే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ రెండు కొత్త పథకాల కింద డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. సో తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ రెండు అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. అంతేకాకుండా ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు వచ్చేసి ఈ రెండు కొత్త పథకాలు దసరా కానుకగా మనకి డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక దసరా కానుకగా ఈ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఇటు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు కావచ్చు, మనకి కొత్త పెన్షన్ డబ్బులు కావచ్చు. మనకి కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు డబ్బులు మీ ఖాతాలలో దాదాపు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దసరా కానుకగా ఈ అక్టోబర్ నెల ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేసే సమయంలో ఈ అక్టోబర్ నెల చివరి వారంలో మనకైతే సెప్టెంబర్ నెల పెన్షన్ లేదంటే ఆగస్ట్ నెల పెన్షన్ల కిందగా ఈ కొత్త పెన్షన్ పెంపుతో పాటుగా ఈ కొత్త పెన్షన్లను రిప్లేస్ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని విడుదల చేసింది. ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ guys. జై హింద్.